గ్రంథం సిద్ధయోగుల విభూతి టైషా అబ్లార్ 10వ పాఠం భూమాత యొక్క శక్తి. క్లారా డాబా చివరలో పేముతో చేసిన ఆర్మ్ చైర్లో కూర్చుని తన మెరిసే నల్లని వెంట్రుకలను దువ్వుకుంటున్నారు. తర్వాత ఆమె తన చేతి వేళ్లతో ఎక్కడిదక్కడ చక్కగా సర్దారు. అలంకారం పూర్తి కాగానే ఆమె ఎడమ అరచేతిని నుదుటి మీదకు తెచ్చి వృత్తాకార శైలిలో చిన్న స్ట్రోక్స్ వేశారు. అనంతరం ఆమె తన చేతిని తలపై నుంచి మెడ వెనుక వరకు క్రిందికి తీసుకువచ్చి తన మణికట్టును చేతి వేళ్లను గాలిలో విదిలించారు. ఆమె ఇలా అనేక మార్లు పునరావృతం చేస్తూనే ఉన్నారు. నేను ఆ విన్యాసాలను చూడటానికి ఆకర్షితురాలనయ్యాను. అందులో ఏమాత్రం అజాగ్రత్త లేదా అస్తవ్యస్తం ఏమీ లేకుండా చక్కటి ఏకాగ్రతతో తనేదో అత్యంత ముఖ్యమైన పనిలో నిమగ్నమైనట్లుగా వాటిని చేస్తున్నారు. ఏం చేస్తున్నారు మీరు? నిశ్శబ్దాన్ని భగ్నం చేస్తూ అడిగాను. మీకు మీరే ఓ విధమైన ఫేషియల్ మసాజ్ చేసుకుంటున్నారా? మరో ఆర్మ్ చైర్లో కూర్చుంటూ ఆమెను అనుకరిస్తూ నా వైపు ఓసారి చూశారు క్లారా. ఆమెను అనుకరిస్తున్న నా వైపు ఓసారి చూశారు క్లారా. ఈ వృత్తాకార మర్దన వల్ల నుదుటి మీద ముడతలు రాకుండా నిరోధించవచ్చు. ఇది నీకు ఫేషియల్ మసాజ్లా అనిపించవచ్చు, కానీ కాదు. ఈ యోగాభ్యాసాలు లేదా పూర్ణత్వ సాధనా విధానాలు ఒక నిర్దిష్ట శక్తిని సేకరించే ప్రత్యేక ప్రయోజనార్థం రూపొందించబడిన కరవిన్యాసాలు. వీటి వల్ల ప్రత్యేకంగా ఏం ప్రయోజనం ఉంటుంది? నా మణికట్టును ఆమె చేసిన విధంగా గాల్లో కదిలిస్తూ అడిగాను. ఏ ప్రయోజనం అంటే ముడతల్ని నివారించడం ద్వారా యవ్వనంగా కనిపించేలా చేయడం అన్నారు. కానీ ప్రయోజనం అనేది ముందుగానే నిర్ణయించబడుతుంది. అది నా చేత కాదు, నీ చేత కాదు, ఆ పైనున్న శక్తి చేత. క్లారా చేస్తున్న వ్యాయామం వల్ల ఖచ్చితంగా ప్రయోజనం ఉంటుందని ఒప్పుకోక తప్పదు. తన మనోహరమైన కోమల చర్మం, ఆకుపచ్చని మెరిసే కళ్ళు, మరి నల్లని ఒత్తైన శిరోజాలు. నేను ఎప్పుడూ ఆమె అందమైన యవ్వన రూపం ఇండియన్ జీన్స్ వల్ల ఆమెకు పరిణమించిందని అనుకునేదాన్ని. కానీ ఏనాడు ప్రత్యేక మర్దనాలు, విన్యాసాల వల్ల కోరుకుని అందాన్ని ఇనుమడింప చేసుకుంటున్నారనే అనుమానమైనా కలగలేదు. ఈ పూర్ణత్వ సాధనా క్రమంలో సమీకరించబడిన శక్తిని మేము పవర్ అంటాము. క్లారా చెప్తూనే ఉన్నారు. గుర్తుపెట్టుకో టైషా, శక్తి తనంతట తానుగా కానీ లేదా ఎవరైనా ఆదేశాన్ని అనుసరించి కానీ సమీకరించబడుతుంది. నువ్వు ఈ పవర్ గురించి నా నుంచి మాత్రమే కాదు, మిగతా వారి నుంచి కూడా ఎంతగానో తెలుసుకోగలవు. వారు ఏ క్షణానైనా ఇక్కడికి తిరిగి రావచ్చు. క్లారా తరచూ తన బంధువుల రాకను గురించి సూచిస్తూనే ఉన్నా ఇందాకటి వరకు నేను వారిని కలుస్తాననే ఆశను వదిలేసుకున్నాను. నేను నీకు కొన్ని మార్మిక పద్ధతులను చేసి చూపిస్తాను. వాటిని ఇప్పటి నుంచి జీవితాంతం ప్రతిరోజు సాధన చేసుకోవచ్చు నువ్వు అన్నారు. ఆమె వెల్లడించారు. నేను ఓ నిట్టూర్పు విడిచాను. ఆమె నన్ను ప్రతిరోజు జీవితాంతం చేయమని చెప్పే సాధనలు కోకొల్లలుగా ఉన్నాయి. శ్వాస వ్యాయామాలు, పునశ్చరణ, కుంగ్ఫు వ్యాయామాలు, మరి సుదీర్ఘ నడక మొదలైనవి. ఆమె చెప్పినట్లు చేస్తూ పోతే నాకు ఓ రోజు అంతా చేస్తూనే ఉన్నా ఆమె చెప్పిన వాటిలో సగం వ్యాయామాలు కూడా పూర్తి కానే కావు. దయచేసి నేను చెప్పేదేది అక్షరాల తీసుకోకు. బాధతో కూడిన నా హావభావాలకు క్లారా సమాధానం ఇచ్చారు. నాకు చెప్పాలనిపించిందల్లా నీ బుర్ర నిండా కుక్కేస్తున్నా ఇవన్నీ నువ్వు నేర్చుకోవాలని నా కోరిక. జ్ఞానం శక్తిని సమీకరించుకోవటానికి సహాయపడుతుంది. కాబట్టి జ్ఞానం ఒక పవర్. పరిపూర్ణత్వం సాధించడానికి మనం చేస్తున్న కర్మ యొక్క కారణాన్ని కాకుండా ఫలితాన్ని సంకల్పించడం మనం నేర్చుకోవాలి. గుర్తుంచుకో, పరిపూర్ణ కర్మ యొక్క ఫలితాన్ని సంకల్పించాలి.
ఒకవేళ మనం పరిపూర్ణ కర్మ యొక్క కారణాన్ని సంకల్పించినట్లయితే మనం పరిపూర్ణ కర్మనైతే చేయగలమేమో కానీ మనకు అంత గొప్ప శక్తి లేదు. మీరు చెప్పేది నేను అర్థం చేసుకోలేకపోతున్నాను క్లారా. దేనికి తగినంత శక్తి మనకు లేదు అంటారు? నేను చైర్ దగ్గరకు లాక్కుంటూ అడిగాను. నేను అనేది ఏమిటంటే మనిద్దరము కలిసి కూడా ఒక కొత్త కారణాన్ని సృష్టించే అధిక శక్తిని సమీకరించలేము. అయితే వ్యక్తిగతంగా కావలసినంత శక్తిని ఖచ్చితంగా సమీకరించుకుని ఫలితాన్ని సంకల్పించినట్లయితే ఈ పరిపూర్ణత్వ సాధన ద్వారా మనకు ఏ ముడతలు రావు. పరిపూర్ణత్వ సాధనతో మనం యవ్వనంగా మరి యువ రూపంలో కనిపించడం అనేది ఇప్పటికే నిర్దేశించబడింది. అంటే ఇది కూడా పునశ్చరణ లాగానే తుది ఫలితం ముందే ప్రాచీన సిద్ధయోగులు సంకల్పించినట్లుగా ఉంటుందా? సరిగ్గా అలాగే ఉంటుంది క్లారా అన్నారు. అన్ని పరిపూర్ణ కర్మల యొక్క సంకల్పం ఇప్పటికే సెట్ చేయబడి ఉంది. మనం చేయాల్సిందల్లా మన అవగాహనను దానికి జోడించాలి. ఆమె తన చైర్ను నా పక్క నుంచి తీసి ఎదురుగా వేసుకుని కూర్చున్నందువల్ల మా మోకాళ్ళు దాదాపు తాకుతున్నట్లుగా ఉన్నాయి. అప్పుడు ఆవిడ తన ప్రతి బొటన వేలును మరో అరచేతికి తీవ్రంగా రుద్ది నాసికాగ్రంలో ఉంచారు. ఆ తర్వాత తేలికైన స్ట్రోక్స్తో సమంగా నొక్కుతూ తన కనుబొమ్మలపై నుంచి కన్నతల వరకు కదిపారు. ఇలా చేయటం వల్ల నీ 2 కనుబొమ్మల మధ్య లోతు పెరుగుతుంది. ఆమె వివరించారు. 2 పుల్లలను అగ్గి రాజేయడానికి రుద్దినట్లుగా ఆ 2 చూపుడు వేళ్లను చకచకా రుద్ది ముక్కుకు ఇరువైపులా నిలువుగా తీసుకువచ్చి ఇరు ప్రక్కల బొగ్గుల వరకు అనేకసార్లు తరలించారు. ఇది సైనస్ కేవిటీలు క్లియర్ కావటానికి ఉద్దేశ్యపూర్వకంగా తన ముక్కు రంధ్రాలను సంకోచింపచేస్తూ అన్నారు. నీ ముక్కుని పట్టుకునే కంటే ఈ పాస్ చేసి చూడు. నా ముక్కును పట్టుకున్నాననే ప్రస్తావన నాకు నచ్చకపోయినా ఆమె చెప్పినట్లుగా ఈ పాస్ చేయగానే నా ముక్కు క్లియర్ అయ్యింది. తర్వాత పాస్ జారిపోయిన చెక్కిళ్లను చక్కగా బిగుతుగా ఉంచుకోవడం కోసం అని ఆమె తెలిపారు. ఆవిడ తన 2 అరచేతుల్ని చురుగ్గా రుద్ది ప్రతి చెంప నుంచి పొడవైన గట్టి స్ట్రోక్స్తో తన నొసటి వరకు తరలించారు. ఇదే కదలికను 6-7 సార్లు పునరావృతం చేసి ప్రతిసారి ఊర్ధ్వ దిశలో స్ట్రోక్స్ చేశారు. ఆమె ముఖం కందిపోయినా కూడా ఆపకుండా చేస్తూనే ఉన్నారు. ఆమె చేతి లోపల అంచును బొటన వ్రేలును మడిచి అరచేతిపై ఉంచి పై పెదవి మీద ఉంచి ముందుకు వెనుకకు రంపంలాగా తీవ్రంగా మర్దన చేశారు. ముక్కు మరి పై పెదవి కలిసే చోట తీవ్రంగా రుద్దినప్పుడు శక్తి ప్రసరణ ఉత్తేజితమవుతుంది. తేలికగా లేదా కొన్నిసార్లు అధికంగా కూడా శక్తి ప్రవహిస్తుంది ఆమె వివరించారు. అయితే ఎప్పుడైనా ఉధృత శక్తి ప్రవాహం అవసరమైతే పై పెదవి క్రింద ఉన్న చిగురు మరి నోసు సెప్టమ్ క్రింద గట్టిగా రుద్ది పొందవచ్చు. నీకు గుహలో పునశ్చరణ చేస్తున్నప్పుడు మగతగా అనిపిస్తే చురుగ్గా ఈ పాయింట్ దగ్గర రుద్దు. వెంటనే తాత్కాలికంగా పునరుత్తేజితమవుతావు. నేను నా పై పెదవి మీద రుద్దినప్పుడు ముక్కు చెవులు స్పష్టంగా ఉన్న భావన కలిగింది. అలాగే నా అంగిలిలో కూడా స్వల్పంగా స్పర్శరహిత అనుభూతి పొందాను. కొన్ని క్షణాల పాటు ఇలాగే కొనసాగి నా శ్వాస కూడా నిలిచిపోయింది. దాచి ఉంచిన దాన్ని బహిర్గతం చేసిన అనుభూతి కలిగింది. తర్వాత క్లారా తన చూపుడు వ్రేళ్లను గెడ్డం క్రింద 2 ప్రక్కలా ఉంచి మళ్ళీ రంపంలా ముందుకు వెనుకకు వేగంగా కదిలించారు. గడ్డం క్రింద స్థానాన్ని ఉత్తేజపరిచినందువల్ల ఒక ప్రశాంతమైన చురుకుదనం ఉత్పత్తి అవుతుందని క్లారా వివరించారు. ఇంకా దీన్ని నేలపైన కూర్చుని మన గెడ్డాన్ని ఓ చిన్న టేబుల్ మీద విశ్రాంతిగా ఉంచటం వల్ల కూడా ఉత్తేజపరచవచ్చని ఆమె తెలిపారు. సలహా విని నా దిండును ఫ్లోర్పై వేసి కూర్చుని నా గెడ్డాన్ని ఒక చెక్కపీటపై ఉంచాను. ముందుకు వాలడం వలన నా గెడ్డం స్థానం దగ్గర కొద్దిగా ఒత్తిడి కలిగింది. కొన్ని క్షణాల తర్వాత నా శరీరం
కుదుట పడ్డట్లుగా అనిపించింది. తర్వాత నా వెన్ను క్రింద నుంచి ఏదో పులకరింత తల వరకు పాకింది. మరి నా శ్వాస లోతుగా మరింత లయబద్ధంగా మారిపోయింది. గెడ్డం క్రింద కేంద్రాన్ని ఉత్తేజపరిచే మరో మార్గం క్లారా కొనసాగించారు. బోర్లా పడుకుని ఒక పిడికిలి పైన మరో పిడికిలిని పెట్టి దాని మీద గెడ్డాన్ని ఉంచాలి. ఈ పిడికిలి వ్యాయామం చేసేటప్పుడు మన గెడ్డానికి ఒత్తిడి కల్పించాలి. ఆ తర్వాత ఆ ఒత్తిడిని విడుదల అయ్యేలా విశ్రాంతిని ఇవ్వాలి అని తెలిపారు. పిడికిలతో చేసే ఒత్తిడి సడలించడం వల్ల స్థిరమైన శక్తి ప్రవాహం నేరుగా నాలుక మూలంలోకి కీలకమైన శక్తి కేంద్రానికి అనుసంధానింపబడుతుంది. ఆమె ఈ వ్యాయామాన్ని జాగ్రత్తగా చేయాలని, లేకపోతే గొంతు నొప్పి రావచ్చని హెచ్చరించారు. నేను లేచి మళ్ళీ పేం కుర్చీలో కూర్చున్నాను. నేను చూపించిన ఈ సిద్ధయోగ సాధన అంటే ఈ మర్దన వంటి వ్యాయామాలు నిజమైన పరిపూర్ణ చర్యలా మారే వరకు రోజువారీ ఆచరణలో ఉండాలి. నన్ను చూడు, ఆమె ఆదేశించారు. ఆమె ఇంతవరకు నాకు చూపించిన కదలికల్ని పునరావృతం చేశారు. అయితే ఈసారి తన చేతులు మరి వేళ్లతో నాట్యం చేయించింది. కొన్నిసార్లు ఆమె చేతులు ముఖం యొక్క చర్మంలోకి లోతుగా చొచ్చుకున్నట్లు కనిపిస్తే, మరికొన్నిసార్లు ఆ చేతులు తేలికగా ముఖ చర్మంపై కోమలంగా కదిలాయి. వేగంగా కదలడం వల్ల కనిపించినట్లుగా అనిపించాయి. ఆమె చేసిన అద్భుతమైన సున్నితమైన కదలికలు చూస్తూ మైమర్చిపోయాను. అవి పూర్తి చేశాక ఈ విధమైన ఒత్తిడి కలిగించడం నీ జాబితాలో ఏనాడు లేదు కదూ అంటూ నవ్వారు. ఇదే పరిపూర్ణత్వం. దీనికి దైనందిన జీవన సంకల్పానికి అతీతమైన సంకల్పం అవసరం. ముఖంలోకి వచ్చి చేరే ఒత్తిడికి ఖచ్చితంగా వేరే సంకల్పం అవసరం. ఒకవేళ దానికి విశ్రాంతిని ఇవ్వాలంటే కండరాలు మరి వాటి కేంద్రాలను శృతి చెయ్యాలి. అన్ని రకాల భావోద్వేగాలు వాటి తాలూకు ఆనవాళ్లను మన శరీరంలోని మిగతా భాగాల కంటే ఎక్కువగా ముఖంపై వదులుతాయి. కాబట్టి మనం ఆ పేరుకుపోయిన ఒత్తిడిని సిద్ధయోగ సాధన ఉపయోగించి దానిని సంకల్పంతో జత కలిపి విడుదల చేసేయాలి. ఆమె ఓ క్షణం నన్ను తదేకంగా పునశ్చరణ గురించి ఆలోచిస్తూనే, నీ ముఖంలో ఒత్తిడి చూస్తున్నాను. నీ నొసటిపై ఉన్న ఆ ముడతలు తొలగించుకోవటానికి ఈ రాత్రి పడుకోబోయే ముందు ఈ సిద్ధయోగ సాధన చేయాలని గుర్తుంచుకో అన్నారు. నేను పునశ్చరణ గురించి చింతిస్తున్నానని ఒప్పుకున్నాను. సమస్య ఏమిటంటే నువ్వు గుహలో చాలా ఎక్కువ సమయం గడుపుతున్నావు, క్లారా కన్నుగీటుతో అన్నారు. నేను నిన్ను ఒక బ్యాడ్ గర్ల్గా మార్చాలనుకోవటం లేదు. ఇప్పటికి నీలో తగినంత శక్తి సేకరించబడి అది మిగతా విషయాలు నేర్చుకోవడానికి పనికి వస్తుందని భావిస్తున్నాను అన్నారు. ఆవిడ కుర్చీలోంచి స్వింగులా క్రిందికి సమస్య ఏమిటంటే నేను పునశ్చరణ గురించి చింతిస్తున్నానని ఒప్పుకున్నాను. సమస్య ఏమిటంటే నువ్వు గుహలో చాలా ఎక్కువ సమయం గడుపుతున్నావు, క్లారా కన్నుగీటుతో అన్నారు. నేను నిన్ను ఒక బ్యాడ్ గర్ల్గా మార్చాలనుకోవటం లేదు. ఇప్పటికీ నీలో తగినంత శక్తి సేకరించబడి అది మిగతా విషయాలు నేర్చుకోవడానికి పనికి వస్తుందని భావిస్తున్నాను అన్నారు. ఆవిడ కుర్చీలోంచి స్ప్రింగులా క్రిందకి దూకారు. ఒక బలమైన మహిళ ఇంత చురుగ్గా దూకటం చూడ్డానికి అసంబద్ధంగా ఉండి నాకు నవ్వు వచ్చింది. నేను ఆమె పరిమాణానికి రెట్టింపు ఉన్నట్లుగా మరింత నెమ్మదిగా లేచాను. ఆమె నన్ను చూసి అడ్డంగా తల ఊపుతూ, నువ్వు మరీ బద్ధకంగా ఉన్నావు అని, నీ కీలక కేంద్రాలు ఉత్తేజమవటానికి నువ్వు కొన్ని ప్రత్యేక భౌతిక వ్యాయామాలు చేయాల్సిన అవసరం ఉంది అన్నారు. మేము ఇంటి వెనుక తలుపు బయట కోట్లు బూట్లు ఉన్న ర్యాక్ దగ్గరికి వెళ్ళాము. ఆమె ఒక వెడల్పాటి అంచు ఉన్న ఎండుగడ్డితో చేసిన టోపీని నాకు ఇచ్చి వంటగది ప్రక్కగా కాస్త దూరం తీసుకువెళ్లారు. సూర్యుడు ఇవాళ తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. వేడిమి చాలా తీవ్రంగా ఉంది. ఆమె నన్ను టోపీ ధరించమని చెప్పారు. చుట్టూ కంచె ఏర్పాటు చేసి మధ్యలో మట్టిని చక్కగా సమాంతరంగా గాళ్ళు తవ్వి వరుసలుగా నాటిన చిన్న మొక్కలతో చూడముచ్చటగా ఉన్న ఆ ప్రదేశానికి తీసుకువెళ్ళగానే
ఈ నేలను తవ్వి ఇంత చక్కగా మొక్కలు నాటింది ఎవరు? ఆశ్చర్యంతో అడిగాను. ఎందుకంటే క్లారా ఎప్పుడు అక్కడికి వెళ్ళడం నేను చూడలేదు ఇంతవరకు. ఇదో భారీ ప్రాజెక్ట్‌లా ఉంది. మీరు ఒక్కరే ఇదంతా చేశారా? లేదు, వేరొకరు నా కోసం వచ్చి చేసి వెళ్లారు. కానీ ఎప్పుడూ నేను ప్రతిరోజు ఇక్కడే ఉంటున్నాను. ఏ రోజు వారిని చూడనేలేదు. అదేం పెద్ద రహస్యం కాదు. కూరగాయల తోట పని చేసే వ్యక్తి వచ్చినప్పుడు నువ్వు గుహలో ఉంటావు. ఆమె వివరణ నన్ను సంతృప్తిపరచలేకపోయింది. ఆ తోటను చూస్తుంటే దాని నిర్వహణ బాధ్యతలు ఒకరికంటే ఎక్కువ మంది దాన్ని అత్యంత ప్రణాళికాబద్ధంగా పెంచుతున్నారేమో అనిపిస్తోంది. ఆమెని మరింతగా విచారించేలోగా, ఇప్పటి నుంచి ఈ తోట బాధ్యతను నువ్వు స్వీకరించు, ఇది నీ కొత్త విధిగా పరిగణించు అని ప్రకటించారు. తలవని తలంపుగా రోజువారీ శ్రద్ధ అవసరమైన మరొక బాధ్యతను అప్పగించినందుకు నా అసంతృప్తిని ప్రదర్శించకుండా ఉండడానికి ప్రయత్నించాను. భౌతిక వ్యాయామం అవసరమంటూ కొత్త మార్షల్ ఆర్ట్స్ అంటే సాంప్రదాయిక చైనీస్ ఆయుధమైన విశాల ఖడ్గం మరి లాంగ్ పోల్ ఉపయోగించి సాధన చేయమంటారేమోననుకున్నాను. నిరుత్సాహపూరితమైన హావభావాలను చూసి తోటను సాగు చేయడం నాకు మంచిదని క్లారా తెలిపారు. నా ఆరోగ్యం మరి శ్రేయస్సు దృష్ట్యా సూర్యుని వేడిమికి తట్టుకునే భౌతిక కార్యాచరణ నన్ను ఉత్సాహభరితంగా ఉంచుతుందని హామీ ఇచ్చారు. అంతేకాకుండా 6 నెలలకు పైగా నేను ఏ పని చేయకుండా కేవలం నా జీవితంలో జరిగిన సంఘటనలపై దృష్టి సారించానని ఎత్తి చూపించారు. నాకు సంబంధించని బయట పని నిస్వార్థంగా చేయడం వల్ల నేను మరీ స్వీయ కేంద్రీకృతమైపోకుండా నిరోధించవచ్చని తెలిపారు. అప్పుడే అర్ధ సంవత్సరం గడిచిపోయిందని విని నిర్ఘాంతపోయాను. నాకు మాత్రం నిన్నే నేను క్లారా ఇంటికి వచ్చానేమో అన్నట్లు అనిపిస్తోంది. మరి నా జీవితంలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. అలాగే మిగిలి ఉన్నది ఏమీ లేదు. చాలామందికి తమను తాము సంరక్షించుకోవడం బాగానే తెలుస్తుంది. నా ఆలోచనలకు అంతరాయం కలిగిస్తూ క్లారా అన్నారు. అది గొప్ప విషయమేం కాదు. ఎందుకంటే ఈ అతి ప్రాముఖ్యత అహంతో వక్ర మార్గంలో దారుణమైన డిమాండ్లను చేయిస్తుంది. మేము ఒక చెక్క గేటు గుండా తోటలోకి ప్రవేశించాము. ఈ తోట పని చేయడం వల్ల పునశ్చరణ, బ్రీతింగ్ ఎక్సర్సైజు, మార్షల్ ఆర్ట్స్ సాధన వల్ల పొందలేని ఓ ప్రత్యేక శక్తిని పొందుతావు. అది ఏ రకమైన శక్తి? భూమాత యొక్క శక్తి, ఆమె బదులు ఇచ్చారు. ఆమె కళ్ళు లేత పచ్చగా ఉన్నాయి. భూమి యొక్క శక్తి సూర్యశక్తితో మిళితమై ఉంటుంది. బహుశా నువ్వు మట్టిలో చేతులు పెట్టినప్పుడు ఆ శక్తి నీ చేతులు గుండా ప్రవహించడం, లేదా చతికలు పడి పని చేస్తున్నప్పుడు కాళ్ళ ద్వారా నీలోకి ప్రవేశించడం గమనిస్తావు. నేను ఇదివరకు ఏనాడు తోట పని చేసి ఎరుగను. అసలేం చేయాలో కూడా సరిగ్గా తెలియదు. నేను ఆమెను నా విధులను పేర్కొనమని కోరాను. ఆమె ఓ క్షణం నివ్వెరపోయి తాను ఈ పని కోసం సరైన వ్యక్తిని ఎంచుకోలేదేమో అన్నట్లుగా చూశారు. నిన్న కురిసిన వర్షం వల్ల నేల ఇంకా తేమగానే ఉంది. మట్టిని తాకడానికి క్రిందికి వంగి అన్నారు. కానీ ఎప్పుడైతే పొడిబారుతుందో అప్పుడు నువ్వు నదీ ప్రవాహం నుంచి బకెట్లతో నీటిని తెచ్చి తడపాల్సి ఉంటుంది. లేదా నువ్వు తెలివైన దానివైతే నీటి పారుదల వ్యవస్థను ఏర్పాటు చేయవచ్చు. నేను అది మాత్రం చేస్తాను, నమ్మకంగా చెప్పాను. నేను పల్లెలో ఒక ఇంట్లో చూసినటువంటి విద్యుత్ నీటి పంపును ఏర్పాటు చేసి డైనమోకు అనుసంధానిస్తాను. అప్పుడు నేను బకెట్లతో నీటిని కొండకు తీసుకురానక్కర్లేదు. మొక్కలకు తేమ అందుతున్నంత వరకు నువ్వు ఎలా చేసినా నేను ఏమీ పట్టించుకోను. అలాగే ప్రతి 2 వారాలకు తోట చివరన ఉన్న పెంట పోగు నుంచి పచ్చి ఎరువును తీసుకువచ్చి మొక్కలకు వేయాల్సి ఉంటుంది. అలాగే కలుపు మొక్కలు లేకుండా నిర్ధారించుకో. అవి ఇక్కడ కార్చిచ్చులా వ్యాపిస్తాయి. మరి గేటు ఎల్లవేళ మూసి ఉంచుకుంటే కుందేళ్ల బెడద ఉండదు. ఏ సమస్య లేదు. అన్యమనస్కంగా హామీ ఇచ్చాను.
మంచిది, ఇప్పుడు మొదలెట్టవచ్చు. నువ్విక ఒక బకెట్ చూపించి దాని నిండా ఎరువును నింపి ప్రతి మొక్క పాదుల్లోని మట్టిలో ఆ ఎరువును కలపమని ఆదేశించారు. నేను బకెట్లో దాన్ని నింపుకొని వస్తున్నప్పుడు నేను అనుకున్నట్లుగా అది పెంటపోగు కాదు అని గమనించాను. ఆమె తవ్వడానికి పారలాంటిది ఇచ్చారు. నేను పని చేస్తున్నప్పుడు ఆమె కాసేపు నన్ను గమనించి లేత మొక్కలకు మరీ దగ్గరగా తవ్వవద్దని జాగ్రత్తలు చెప్పారు. నేను పనిలో నిమగ్నమైనప్పుడు మంచి స్ఫూర్తిని పొందాను. ఇంకా నా చుట్టూ ఏదో అనిర్వచనీయమైన శాంతి చుట్టుముట్టింది. ఆ మట్టి కూడా నా వ్రేళ్ల మధ్య చల్లగా మృదువుగా ఉంది. నేను క్లారా ఇంటికి వచ్చినప్పటి నుంచి ఇప్పుడు మొట్టమొదటిసారి నిజంగా సంతోషాన్ని, సంరక్షణను, ప్రశాంతతను అనుభవించాను. నా మానసిక స్థితిలో మార్పుల్ని గమనించి భూమి యొక్క శక్తి పోషణను ఇస్తుంది అన్నారు క్లారా. నువ్వు పునశ్చరణ చేసి తగినంత ఖాళీగా ఉన్నావు. అందుకే నీలోకి శక్తి ప్రవేశిస్తోంది. నువ్వు ఉత్సాహంగా ఉండటానికి కారణం సమస్తానికి తల్లి భూమాతేనని నీకు తెలుసు. తన చేతులను మొక్కలపై ఉంచి వరుసగా తడుతూ వెళ్ళి సమస్తం భూమి నుండే వస్తుంది. భూమి మనల్ని పెంచి పోషిస్తూ ఉంటుంది. మనము మరణించినప్పుడు తిరిగి మన శరీరాలు అక్కడికే చేరుతాయి. ఒక్క క్షణం ఆగి తిరిగి కొనసాగించారు. ఒకవేళ మనం సిద్ధయోగ సాధనలో సఫలీకృతమైతే తప్ప. అంటే మీరు అనేది మనం మరణించకుండా ఉండే అవకాశం ఉందంటారా? నిజమా క్లారా? మీరు అతిశయోక్తిగా చెప్పట్లేదు కదా. మనమందరము స్వేచ్ఛకు, ముక్తికి అవకాశం కలిగి ఉన్నాం. ఆమె మృదువుగా పలికి, కానీ అది చేజిక్కించుకుని వాస్తవంలోకి మరల్చుకోవటం అనేది మనలో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్న ఎంపిక. శక్తిని సమీకరించుకోవడం ద్వారా ప్రపంచం గురించి, శరీరం గురించి మనలో ముందుగా ఏర్పడిపోయిన అంధవిశ్వాసాలను కరిగించి వేయవచ్చు. అలా మన భాండాగారంలో ఇతర అవకాశాలకు స్థానం కల్పించవచ్చు. మరణాన్ని అధిగమించి అమరత్వ ప్రాప్తిని పొందడం అనేది ఇలాంటి ఓ ప్రత్యామ్నాయ అవకాశమే. ఆమె ఈ అత్యుత్తమ ప్రత్యామ్నాయ అవకాశ వివరణను ప్రాచీన చైనా మహర్షులు అందజేశారని తెలిపారు. వ్యక్తిగత అవగాహన లేదా తేను బుద్ధిపూర్వకంగా విశ్వ పరివ్యాప్తమైన సామూహిక అవగాహన తావోతో అనుసంధానించుకోవడం ఆచరణ సాధ్యమేనని వారు పేర్కొనేవారు. అప్పుడు మరణం ఆసన్నమైనప్పుడు ఆ వ్యక్తిగత అవగాహనతో ఉన్న సామూహిక అవగాహన సాధారణ మనిషి చావులా చెల్లాచెదురైపోకుండా విశ్వవ్యాప్తంగా విస్తరించబడి పూర్ణత్వంలో మమేకమైపోతుంది. ఒక కకూన్ వంటి గుహలో పునశ్చరణ చేయటం వల్ల శక్తిని సేకరించి నిల్వ ఉంచుకోవటానికి నాకు చక్కని అవకాశం దొరికిందని ఆవిడ తెలిపారు. ఇప్పుడు నేను ఆ శక్తిని అవ్యక్తమైన శక్తి అయిన స్పిరిట్తో నా బంధాన్ని బలోపేతం చేసుకోవటానికి ఉపయోగించాల్సిన అవసరం వచ్చింది. కాబట్టి నువ్వు ఈ తోటలో నేలను దున్ని సాగు చేయడం వల్ల భూమి మరి సూర్యుని శక్తిని గ్రహిస్తావు అన్నారు. సూర్యుడు తన శక్తిని భూమికి ప్రసాదించి ఇక్కడ అన్ని జీవరాశులు ఆరోగ్యంగా ఎదిగేలా చేస్తాడు. నువ్వు సూర్యశక్తిని నీలోకి ప్రవేశించనిస్తే నీ శక్తి కూడా దినదిన ప్రవర్ధమానం అవుతుంది. క్లారా నన్ను బకెట్ నీళ్ళలో చేతులు కడుక్కోమని చెప్పి తోట చుట్టూ ఉన్న కంచె వెలుపల ఒక దొంగ మీద కూర్చోవడానికి సిద్ధం చేశారు. ఆవిడ నా దృష్టిని సూర్యునిపై ఎలా కేంద్రీకరించాలో మార్గనిర్దేశం చేసి చూపించడానికి తయారుగా ఉన్నారు. అస్తమానం నా తల ముఖం కాపాడుకునేలా పెద్ద అంచు ఉన్న టోపీ ధరించమని, అంతేకాక ఆమె చూపించబోయే శ్వాస ప్రక్రియ కూడా ఒకసారి కొన్ని నిమిషాలకు మించి ఎప్పుడూ చేయవద్దని హెచ్చరించారు. వాటిని శ్వాస ప్రక్రియ అని ఎందుకు అంటారు అని అడిగాను. ఎందుకంటే ముందుగానే ఏర్పరచుకున్న సంకల్పం యొక్క శక్తిని శ్వాసతో మిళితం చేసి మన శ్రద్ధ ఎక్కడ పెడతామో అక్కడ పంపిస్తాము. అది శరీరంలో ఓ అవయవం కావచ్చు,
లేదా శక్తి ప్రవాహ మార్గం కావచ్చు, లేదా ఓ ఆలోచన లేదా పునశ్చరణలో మాదిరిగా ఓ జ్ఞాపకమైనా కావచ్చు. ఇక్కడ ముఖ్యమైనది ఏమిటంటే ముందుగానే సంకల్పం చేసుకోవడం వల్ల దానిని నెరవేర్చడానికి తగినంత శక్తి ప్రసారం అవుతుంది. ఆ ఫలితం ఓ అద్భుత విభూతిలాగా ఉంటుంది. అది ఎక్కడి నుంచో పరిపూర్ణంగా అప్పటికప్పుడు వికసించిన స్థాయిలో ముంచెత్తుతుంది. అందుకే మేము ఈ యోగాభ్యాసాలు మరి శ్వాస వ్యాయామాలను సిద్ధ విద్యలు అంటాము. నా కళ్ళు మూసుకుని సూర్యునికి అభిముఖంగా కూర్చుని సూచించారు క్లారా. నోరు తెరిచి ఒక లోతైన శ్వాసతో సూర్యుని వెచ్చదనాన్ని, కాంతిని నా కడుపులోకి పీల్చుకోమన్నారు. అక్కడ వీలైనంత ఎక్కువ సమయం పట్టి ఉంచి తర్వాత మింగి మరి చివరగా ఏమైనా గాలి మిగిలి ఉంటే నిశ్వాస చేయమన్నారు. నువ్వు ఒక ప్రొద్దుతిరుగుడు పువ్వులా భావించు. శ్వాస తీసుకునే ప్రతిసారి నీ ముఖం సూర్యునికి అభిముఖంగా ఉంచు. కాస్త చమత్కారంగా అన్నారు క్లారా. సూర్యకాంతి శ్వాసను శక్తి మరి బలంతో నింపుతుంది. కాబట్టి పెద్ద శ్వాసలే తీసుకుని ఊపిరితిత్తులను పూర్తిగా నింపాలి. ఇలా 3 సార్లు చేయాలి. ఈ వ్యాయామంలో సూర్యుని శక్తి స్వయంచాలకంగా మన శరీరం అంతా వ్యాపిస్తుంది అని వివరించారు. అయినప్పటికీ మనం ఉద్దేశపూర్వకంగా సూర్యుని యొక్క స్వస్థత శక్తి కిరణాలను ఏ శరీర భాగానికి పంపాలని కోరుకుంటున్నామో ఆ స్థానంలో తాకుతూ లేదా కేవలం మనస్సుతో మార్గనిర్దేశనం చేస్తూ కూడా శక్తిని ప్రసరింప చేయవచ్చు. వాస్తవానికి నువ్వు దీర్ఘకాల ఈ శ్వాస వ్యాయామాన్ని ఆచరిస్తున్నప్పుడు ఇక నీ చేతులను ఉపయోగించే అవసరమే ఉండదు. కేవలం సూర్యకిరణాలు నేరుగా నిర్దిష్ట శరీర భాగాన్ని తాకుతున్నట్లుగా దృశ్యీకరించవచ్చు. ఆమె నన్ను అదే విధంగా 3 శ్వాసలు చేయమని సూచించారు. కానీ ఈసారి నా ముక్కు ద్వారా శ్వాసను తీసుకుని కాంతి ప్రవాహం నా వెన్నులో క్రిందికి చేరుతున్నట్లుగా ఊహించమన్నారు. అలా నా వెన్నుముకతో పాటు శక్తి ప్రవాహ మార్గాలు కూడా శక్తివంతం కాబడి సూర్యకిరణాలు నా శరీరం అంతా నింపబడతాయి. ఒకవేళ నీకు ముక్కు లేదా నోటి ద్వారా లేదా రెండింటి ద్వారా శ్వాసించడం అధిగమించాలనిపిస్తే నువ్వు నేరుగా నీ కడుపుతో లేదా ఛాతీతో లేదా వెన్నుతోనైనా శ్వాసించవచ్చు. లేదా నువ్వు శక్తిని నీ అరికాళ్ల ద్వారా కూడా పైకి తీసుకురాగలవు. ఆమె నాభి క్రింద పొత్తి కడుపు భాగంలో దృష్టిని కేంద్రీకరించి నా శరీరానికి మరి సూర్యునికి మధ్య బంధాన్ని అనుభూతి చెందే వరకు విశ్రాంతి శైలిలో శ్వాసను తీసుకోమన్నారు. ఆమె మార్గదర్శకత్వంలో నేను ఉచ్ఛ్వసిస్తుండగా నా కడుపు లోపల వెచ్చగా మరి కాంతివంతంగా మారిపోయింది. ఆ తర్వాత ఆవిడ నా మిగతా శరీర భాగాలపై శ్వాస సాధన చేయమన్నారు. ఆమె నా భూమధ్యంలో తాకగానే నేను అక్కడ దృష్టి కేంద్రీకరించాను. నా శిరస్సు అంతా పసుపు రంగు ప్రకాశంతో నిండిపోయింది. నేను శ్వాసను పట్టి ఉంచడం ద్వారా సూర్యుని యొక్క శక్తిని చాలా బాగా గ్రహించానని మెచ్చుకొని ఆ తర్వాత నిశ్వాస చేసే ముందు నా కళ్ళను సవ్య దిశలో చుట్టూ తిప్పమన్నారు. ఆమె చెప్పినట్లు చేయగానే ఆ పసుపు ప్రకాశం రెట్టింపు అయ్యింది. ఇప్పుడు లేచి నిలబడి నీ వెన్ను ద్వారా శ్వాస తీసుకో అంటూ ఆమె నా కోటు తీసివేయడంలో నాకు సాయం చేశారు. నేను సూర్యునికి వెనుదిరిగి నిలబడి ఆమె చేతితో తాకిన వివిధ శక్తి కేంద్రాలపై శ్రద్ధను పెట్టాను. ఒకటి నా షోల్డర్ బ్లేడ్ మధ్య, మరొకటి ముచ్చిన గుంటలో షోల్డర్ బ్లేడ్స్ మధ్య, మరోటి ముచ్చిన గుంటలో. నా వెనుక సూర్యుడిని దృశ్యీకరిస్తూ నేను శ్వాసించగానే ఒక వెచ్చని కదలిక నా వెన్నులో పైనుంచి క్రిందికి విద్యుల్లతల ప్రవహించి తర్వాత తిరిగి అది శిరస్సులో ప్రవేశించినట్లు అనుభూతి చెందాను. వెంటనే తల దిమ్మెక్కి నా సంతులనాన్ని కోల్పోయాను. ఈ రోజుకు ఇది చాలు, నా కోటు తిరిగిచ్చేస్తూ అన్నారు. నేను సంతోషంతో మైకం కమ్మిన దానిలా తల తిరుగుతుంటే కూర్చుండిపోయాను. సూర్యుని కాంతి అన్నింటికన్నా స్వచ్ఛమైన శక్తి, అత్యంత తీవ్రంగా గాఢంగా సమీకరించిన శక్తి క్లారా చెప్పారు. ఒక అదృశ్య శక్తి రేఖ బ్రహ్మరంధ్రం ద్వారా పైనున్న సూక్ష్మతలాల్లోకి లేదా సూక్ష్మతలాల నుంచి బ్రహ్మరంధ్రం ద్వారా మనలోకి ప్రవహిస్తూ మనల్ని శక్తివంతం చేస్తుంది అన్నారు. నీకు ఇష్టమైతే పరిపూర్ణ ప్రజ్ఞతో మనల్ని ఉన్నత పరిధులతో
కలిపే ఆ రేఖను జీవన రేఖ అని పిలుచుకోవచ్చు అని ఆమె తెలిపారు. సూర్యుడి శక్తిని సరిగ్గా వినియోగించుకుంటే ఈ జీవన రేఖను శక్తివంతం చేస్తూ తక్షణం సంకల్పం నెరవేరేలా చేస్తాడు. అందుకే శిరస్సు ఉపరిభాగం చాలా సురక్షితంగా కాపాడుకోవాలి. మేము ఇంటికి తిరిగి వెళ్ళేలోగా మరో శక్తివంతమైన యోగ ప్రక్రియ చేసి చూపిస్తాను అని క్లారా చెప్పారు. అయితే అది ఒకే ఒక చలనంతో బలంగా, చురుగ్గా, మరి మెరుపులా, కానీ ఏమాత్రం ప్రయాస లేకుండా ప్రదర్శించాలి. నేను నీకు చేసి చూపించిన అన్ని పద్ధతులు తప్పకుండా చేయాలి. అవి పునశ్చరణ యొక్క అత్యవసర సహచరులు. ఇదైతే నాకు అద్భుతాలు చేసింది. నన్ను దగ్గరగా చూడు. నువ్వు ఏకాగ్రతతో గమనిస్తే నా ఇతరికి డబుల్ చూడగలవు. మీ మీ ఏంటి మీ ఏంటి నేను భయాందోళనతో అన్నాను. ఏదో కీలకమైంది కోల్పోతున్నానేమో అని భయపడ్డాను. ఒకవేళ చూసినా దాంతో ఏం చేయాలో తెలియదు కదా నాకు. నా డబుల్ చూడు. ఆమె జాగ్రత్తగా ఆ పదాలు పునరావృతం చేశారు. ఇది ఒక ద్వంద్వ ప్రదర్శన లాంటిది. నాతో పాటు ఈ పరిపూర్ణ చర్య యొక్క ఫలితాన్ని సంకల్పం చేయగల శక్తి నీలో ఉంది. కానీ నాకు చెప్పండి క్లారా, ఆ ఫలితం ఏమిటో? అది ఎథరిక్ డబుల్ లేదా అది ఆది భౌతిక శరీరం? ఇది భౌతిక శరీరం యొక్క ప్రతిరూపం. ఇప్పటికే నీకు తెలియాల్సింది. కనీసం ఊహించు. ఎందుకంటే ఇది మనస్సు యొక్క ప్రతిరూపం కాదు. ఆమె చదునైన భూమి ఉన్న ప్రదేశంలో 2 పాదాలు జత కలిపి 2 చేతులు ఇరు ప్రక్కలకు పెట్టుకొని నిటారుగా నిలబడ్డారు. క్లారా, ఆగండి. నేను సరిగ్గానే చెప్తున్నాను. నాకు మీరు చెప్పేదాన్ని చూసేంత శక్తి లేదు. ఎందుకంటే వివరణాత్మకంగా అది నాకు అసలు అర్థమే కాలేదు. నీకు అది విషయపరంగా అర్థం కాకపోయినా ఏం పర్వాలేదు. కేవలం నిశ్చితంగా గమనిస్తూ ఉండు. బహుశా మనిద్దరం నా డబుల్ను సంకల్పించడానికి తగినంత శక్తిని కలిగి ఉన్నాం. నేను ఇంతవరకు ఆమెను చూడని విధంగా చాలా చురుగ్గా తన 2 చేతులు తలపైకి తీసుకువచ్చి ప్రార్థిస్తున్నట్లుగా అరచేతులు రెండింటినీ స్పృశించింది. తర్వాత ఆమె ఒక సొగసైన విల్లులా వెనుకకు వంగి తన చేతులను వెనుకగా బయటకు చాపి దాదాపుగా నేలను తాకారు. ఆమె తన శరీరాన్ని ప్రక్క నుంచి ఎడమవైపుకు పల్టీ కొట్టించారు. ముందుకు దాదాపు నేలను తాకేలా వంచారు. నేను ఆశ్చర్యంతో నోరు తెరిచేలోగానే వెనుకకు మళ్ళీ పల్టీ కొట్టగానే ఆమె శరీరం ఎంతో సౌఖ్యంగా వెనుకకు వంగింది. వెనుకకు ముందుకు మరో 2 సార్లు మెరుపు వేగంతో ఆవిడ చేసే విన్యాసాలు నేను గ్రహించే అవకాశాన్ని కల్పిస్తున్నట్లుగా, లేదా ఆవిడ డబుల్ను చూడడానికేమో బహుశా అన్నట్లుగా మనోహరంగా పల్టీలు వేశారు. ఆ విన్యాసాల్లో ఒకసారి నేను ఆమెను మబ్బుల్లాంటి ఆకారంతో అచ్చంగా ఆమె యొక్క లైఫ్ సైజ్ ఫోటోగ్రాఫ్ లాగా చూశాను. ఒక్క క్షణం అక్కడ 2 క్లారాలు కదులుతున్నారు. ఒకరి తర్వాత ఒక మిల్లీ సెకండ్లో మరో క్లారా వెనకాల అలాగే కదులుతున్నారు. నేను ఆ దృశ్యాన్ని చూసి దిగ్భ్రమ చెందాను. దాని గురించి ఆలోచిస్తే ఇదివరకైతే ఆవిడ మెరుపు వేగంతో విన్యాసాలు చేయడం వల్ల ఏర్పడిన దృశ్య సంబంధిత భ్రాంతి అని భ్రమించేదాన్ని. కానీ శరీర స్థాయిలో నాకు తెలుసు నా కళ్ళు అనూహ్యమైనవి చూశాయని. నా ఇంగిత జ్ఞానపు అంచనాలను నిరోధించే అతీంద్రియ అవగాహనకు అవకాశం ఇచ్చాను. క్లారా తన అద్భుతమైన విన్యాసాలను ఆపి నా దగ్గరకు వచ్చి ఊపిరి కూడా తీసుకోకుండా ప్రక్కనే నిలబడ్డారు. ఈ సిద్ధయోగత్వం మన శరీరాన్ని దాని డబుల్తో తలపైన కాస్త వెనుకగా ఉండే ప్రవేశ ద్వారం గుండా ఆది భౌతిక తలంతో ఏకం చేయడానికి అనుమతిస్తుందని వివరించారు. శరీరాన్ని వెనుకకు వంచి చేతులను పూర్తిగా చాచి ఉంచడం వల్ల మనం ఓ వారధిని సృష్టిస్తాము. ఇక ఇంద్రధనుస్సుకు ఓ చివర భౌతిక శరీరం అనుకుంటే మరో చివర ఆది భౌతిక శరీరం లేదా డబుల్ అని భావిస్తే మరి మన సంకల్పంతో ఆ రెండింటినీ కలపవచ్చు. ఈ విధంగా నేను సాధన చేయడానికి ఏదైనా ప్రత్యేక సమయం అంటూ ఉందా అని నేను అడిగాను. ఇది సంధ్యా సమయపు ఈ సిద్ధ యోగత్వం, కానీ ఇది చేయడానికి అపారమైన శక్తి ఉండి తీరాలి. మరి చేసేటప్పుడు అతి ప్రశాంతంగా ఉండాలి. సంధ్య
నువ్వు ప్రశాంతంగా మారడానికి సహాయపడుతుంది. మరి అదనపు శక్తి ప్రోత్సాహాన్ని ఇస్తుంది. అందుకే సూర్యాస్తమయ సమయం ఈ విన్యాసాలు చేయడానికి ఉత్తమ సమయం. నేను ఇప్పుడు చేయవచ్చా అడిగాను. ఆమె నన్ను సందేహాస్పదంగా చూస్తుంటే నేను చిన్నతనంలో జిమ్నాస్టిక్స్ అధ్యయనం చేయటమే కాకుండా ఇప్పుడు ప్రయత్నించడానికి ఆసక్తితో ఉన్నానని హామీ ఇచ్చాను. ఇక్కడ ఉన్న సమస్య చిన్నతనంలో నువ్వు జిమ్నాస్టిక్స్ చదివావా లేదా అని కాదు, ఇప్పుడు నువ్వు ప్రశాంతంగా ఉన్నావా లేదా అని క్లారా జవాబిచ్చారు. నేను వీలైనంత ప్రశాంతంగా ఉంటానని హామీ ఇచ్చిన క్లారా అపనమ్మకంతో నవ్వి నన్ను మాత్రం వెళ్ళి ప్రయత్నించి చూడు అన్నారు. ఆమె నన్ను కనిపెట్టుకుని ఉంటానని, నేను మరీ బలవంతంగా ఏదైనా మెలి తిప్పి విరగ్గొట్టుకుని పడకుండా కాపాడుతానని చెప్పారు. నేను నేలపై నా పాదాలను మోపి నా మోకాలను వెనుకకు వంచుతూ నెమ్మదిగా నా వెనుక వంపు ప్రదర్శిస్తున్నాను. కానీ నేను ఒక అంకాన్ని దాటి వంగుతున్నప్పుడు గురుత్వాకర్షణకు లోనై నేలపైన వికృతంగా పడ్డాను. నువ్వు ప్రశాంతంగా ఉండటం అనేది అసంభవమైన విషయం. క్లారా నన్ను లేపటానికి సహాయం చేస్తూ ప్రేమగా అన్నారు. నిన్ను ఏది ఇబ్బంది పెట్టింది టైషా? నా మనస్సులో ఉన్న విషయం బహిర్గతపరచకుండా ఈ విన్యాసం మరోసారి ప్రయత్నించనా అని అడిగాను. కానీ రెండోసారి మొదటిసారి కంటే ఎక్కువ ఇబ్బంది పడ్డాను. నా మానసిక మరి భావోద్వేగ ఆందోళనలు నా సంతులనం కోల్పోయేలా చేస్తున్నాయని ఖచ్చితంగా తెలుస్తోంది. క్లారా చెప్పినట్లుగా నా అహం యొక్క డిమాండ్లు నాకు తెలుసు. అవి నిజంగా దారుణమైనవే. అవే నా శ్రద్ధను క్లారా చెప్పినట్లుగా నా అహం యొక్క డిమాండ్లు నాకు తెలుసు. అవి నిజంగా దారుణమైనవే. అవే నా శ్రద్ధను ఏకాగ్రతను తీసేసుకుంటున్నాయి. నా మనసులో ఉన్నది క్లారాకు చెప్పటం తప్ప నా సమస్యకు పరిష్కారం లేదు. నేను పునశ్చరణలో ఏమాత్రం ముందుకు సాగకుండా నిలిచిపోయినట్లు అనిపించటమే నన్ను ఇబ్బంది పెడుతోంది అని చెప్పాను. ఇందువల్ల కారణం ఏమిటి? క్లారా అడిగారు. ఇది నా కుటుంబం వల్ల అని ఒప్పుకుంటాను. నాకు ఏ అనుమానం లేకుండా నిస్సందేహంగా తెలుసు. వారికి నేను అంటే ఇష్టం లేదు అని విచారంగా చెప్పాను. అలా అని అనుమానిస్తూనే ఉన్నానని కాదు, దీని గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నాను. కానీ నేను ఇప్పుడు నా గతాన్ని సమీక్షించుకున్నాను. అలా ఉన్నందుకు నాకు ఏ కోపమూ లేదు. కాబట్టి నాకేం చేయాలో తెలియట్లేదు. క్లారా నన్ను తీవ్రంగా చూస్తూ తన తలను వెనక్కి జరుపుకొని నన్ను అంచనా వేస్తూ అక్కడ అసలు చేయడానికి ఏమి ఉందని అని అడిగారు. నువ్వు కష్టపడి మరీ కనిపెట్టావు. వారికి నువ్వంటే ఇష్టం లేదని. బాగుంది, ఏ సమస్య లేదు. ఆమె స్వరం నాకు చిరాకు తెప్పించింది. క్లారా నన్ను తీవ్రంగా చూస్తూ తన తలను వెనక్కి జరుపుకుని నన్ను అంచనా వేస్తూ అక్కడ అసలు చేయడానికి ఏమి ఉందని అని అడిగారు. నువ్వు కష్టపడి మరీ కనిపెట్టావు. వారికి నువ్వంటే ఇష్టం లేదని. బాగుంది, ఏ సమస్య లేదు. ఆమె స్వరం నాకు చిరాకు తెప్పించింది. నేను సానుభూతి కాకపోయినా కనీస అవగాహన మరి ఓ తెలివైన వ్యాఖ్య కోసం ఎదురు చూస్తున్నాను. కన్నీళ్లతో తలపైకెత్తి సమస్య ఏమిటంటే నేను ఇరుక్కుపోయాను. నాకు తెలుసు నేను ఉన్నదానికన్నా ఇంకా లోతుకు వెళ్ళాలని, కానీ నా వల్ల కావట్లేదు. నేను ఆలోచించిందల్లా వారు నన్ను ఇష్టపడేవారు కాదు, కానీ నాకేమో వాళ్ళంటే ప్రేమ. ఆగు, నువ్వు కూడా వారిని ద్వేషించావని చెప్పటం నాకు స్పష్టంగా గుర్తు. అవును, నేను చెప్పాను, కానీ అది చెప్పే సమయానికి నాకు తెలియదు నేనేం చెప్తున్నాను. నాకు నిజంగా వాళ్ళంటే ఎంతో ప్రేమ. నా సోదరులకు కూడా నేనంటే చాలా ప్రేమ. తర్వాత నేను వారిని పట్టించుకోకపోవటం మొదలెట్టాను. కానీ అది చాలా కాలం తర్వాత. చిన్నపిల్లగా ఉన్నప్పుడు కాదు. చిన్నపిల్లగా ఉన్నప్పుడు వాళ్ళు నా పట్ల శ్రద్ధతో ఉంటూ నాతో ఆడుకోవాలని కోరుకునేదాన్ని. నాకు నువ్వు చెప్పేది అర్థమవుతోంది, క్లారా తలూపుతూ అన్నారు. మనం కూర్చుని చర్చించుకుందాం ఈ విషయం. మళ్ళీ మేము ఆ దొంగ మీద కూర్చున్నాం. చూస్తుంటే నాకు ఈ సమస్య చిన్నపిల్లగా ఉన్నప్పుడు నువ్వు చేసిన వాగ్దానం నుంచి మొదలైందనిపిస్తోంది. నువ్వు చిన్నపిల్లగా ఉన్నప్పుడు వాగ్దానం చేశావు, అవునా టైషా? నా కళ్ళలోకి చూస్తూ ప్రశ్నించారు క్లారా. నాకు ఎలాంటి వాగ్దానాలు చేసినట్లు గుర్తుకు రావట్లేదు, నేను నిష్కపటంగా అన్నాను. బహుశా నేను చాలా చిన్నపిల్లగా ఉన్నప్పుడు చేసిన వాగ్దానం కాబట్టి గుర్తుకు రాలేదని. నిజానికి వాగ్దానం పెద్ద పెద్ద పదాలతో చెప్పటం కంటే ఆ భావనకే మరింత విలువ అని క్లారా స్నేహపూర్వక స్వరంతో తెలిపారు. పిల్లలుగా ఉన్నప్పుడు మనం ప్రమాణాలు చేస్తాము, మరి తర్వాత ఆ ప్రమాణాలకు కట్టుబడి ఉంటాము.
అవి చేసినట్లు గుర్తు లేకపోయినా కూడా ఇలాంటి ముందుకు తోసే ప్రతిజ్ఞలు మన స్వేచ్ఛను హరిస్తాయి, క్లారా అన్నారు. కొన్నిసార్లు మనం అర్ధరహితమైన పిల్లతనపు భక్తి లేదా శాశ్వత ప్రేమ తాలూకు తీరని ప్రతిజ్ఞలకు కట్టుబడి ఉంటాము. ప్రతి వారి జీవితంలోనూ కొన్ని క్షణాలు ఉంటాయి. బాల్యంలో మనకు ఏదైనా ఒకటి కావాలని ప్రత్యేకించి కోరుకుంటే మన సంకల్పాన్ని దాని మీద ఆటోమేటిక్గా స్థిరం చేసి పెడతాము. ఏదైతే ఒకసారి స్థిరం చేస్తామో అది మన కోరిక తీరే వరకు అమలులో ఉండిపోతుంది. ఆమె మరింత విశదీకరిస్తూ, ప్రతిజ్ఞ, ప్రమాణాలు, వాగ్దానాలు మన సంకల్పాన్ని బంధించేస్తాయి. ఇంకా అప్పటి నుంచి మన చర్యలు, భావాలు, ఆలోచనలు స్థిరంగా అవి నెరవేర్చడంలో లేదా నిర్వహించడం వైపే మార్గనిర్దేశం చేస్తాయి. ఒప్పందాలు మనకు గుర్తుంటాయో లేదో అనే దానితో సంబంధం లేకుండా చేస్తాము. పునశ్చరణ సమయంలో జీవితంలో నేను చేసిన అన్ని వాగ్దానాలను పునః సమీక్షించుకోమని ఆమె చెప్పారు. ప్రత్యేకించి తొందరపాటు వాగ్దానాలు, అజ్ఞానం వల్ల చేసే వాగ్దానాలు లేదా దోషపూరిత వాగ్దానాలు మొదలైనవి. నేను ఉద్దేశపూర్వకంగా ఆ వాగ్దానాల నుంచి నా సంకల్ప శక్తిని తిరిగి పొందితే తప్ప ఆ సంకల్పం ప్రస్తుతం స్వేచ్ఛగా వ్యక్తం కాలేదు. నేను ఆమె చెప్పే అంశం ఆలోచించడానికి ప్రయత్నించాను, కానీ నా మనసులో ఏదో సందిగ్ధం. హఠాత్తుగా నా పసితనంలోని ఓ దృశ్యం జ్ఞాపకం వచ్చింది. నాకు అప్పుడు 6 ఏళ్ళు ఉంటాయేమో. మా అమ్మ నన్ను గట్టిగా కౌగిలించుకుని ముద్దాడాలని నేను కోరుకున్నాను, కానీ ఆమె నన్ను దూరంగా నెట్టివేసి గారం చేయటానికి నేను చాలా పెద్దదాన్నని ఇంకా వెళ్ళి నా గది శుభ్రం చేసుకోమని చెప్పింది. నా సోదరుల్లో చిన్నవాడు, నాకంటే పెద్దవాడైనా మా అమ్మకు వాడంటే ఇష్టం. ఇప్పటికీ అమ్మ తనని మాత్రం గారాబం చేస్తుంది. అప్పటి నుంచి నేను ఎవరిని ప్రేమించను లేదా వారెవరికి సన్నిహితంగా ఎన్నటికీ పోనని నేను ప్రమాణం చేసుకున్నాను. ఆ రోజు నుంచి నేను ఎల్లప్పుడూ వారి నుంచి దూరంగా ఉంటూ నా ప్రమాణాన్ని నిలుపుకుంటున్నట్లుగా కనిపించింది. ఒకవేళ ఇది నిజమైతే కనుక వాళ్ళు నిన్ను ప్రేమించరు క్లారా అన్నారు. నీ కుటుంబం చేత ప్రేమించబడకపోవటం నీ విధి రాత. దీన్ని అంగీకరించు. మరో ప్రక్క వారు నిన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా ఏమాత్రం వ్యత్యాసం ఉంటుంది? ఇది ఎప్పటికీ ఓ వ్యత్యాసమే. కానీ క్లారాతో నేను చెప్పలేను. నాకు కూడా నీలాగే ఓ సమస్య ఉండేది. నేను ఎప్పుడూ ఓ దిక్కులేని లావైన దౌర్భాగ్యురాలనని అనుకుంటూ ఉండేదాన్ని. కానీ నా తల్లి కావాలని నన్ను పుట్టినప్పటి నుండే లావెక్కేలా చేసిందని పునశ్చరణ ద్వారా బయటపడింది. ఆమె దృష్టిలో ఒక లావుగా సామాన్యంగా ఉన్న అమ్మాయి అయితే సంసారపక్షంగా ఉండి ఇల్లు వదిలి ఎక్కడికి పోదు. అలా ఆవిడ జీవితాంతం పని మనిషిగా నేను ఉండిపోవాలని కోరుకుంది. అలా ఆవిడకి పని మనిషిగా ఆవిడ జీవితాంతం పని మనిషిగా నేను ఉండిపోవాలని కోరుకుంది. నేను భయపడ్డాను. క్లారా తన గతం గురించి మొదటిసారిగా నాకు వెల్లడించారు. నేను నా గురువు దగ్గరికి ఈ సమస్య పరిష్కారానికి వెళ్ళాను. ఎవరికి అంత గొప్ప గురువు ఖచ్చితంగా ఉండరు. క్లారా, నేను నీ కోసం బాధపడుతున్నాను, కానీ నువ్వు నీ సమయాన్ని వృధా చేస్తున్నావు. ఎందుకంటే అయిందేదో అయిపోయింది. ఇప్పుడు కేవలం స్వేచ్ఛకే సమయం ఇప్పుడు కేవలం స్వేచ్ఛకే సమయం కనుక ఈ క్షణంలో జీవించు అని ఆయన నాకు చెప్పారు. నీకు తెలుసా, నేను మా అమ్మ నా జీవితాన్ని నాశనం చేసిందని మనస్ఫూర్తిగా భావించేదాన్ని. నేను లావుగా ఉన్నాను, తిండి తినకుండా ఉండలేను అనుకునేదాన్ని. కానీ ఇప్పటిది ఇప్పుడు అనే విషయాన్ని అర్థం చేసుకోవడానికి నాకు చాలా ఎక్కువ సమయమే పట్టింది. మరి ఇప్పుడు కేవలం స్వేచ్ఛ కోసం మాత్రమే సమయం ఉంది. ఆమె మాటల ప్రభావం నాపై పడిందా లేదా అన్నట్లుగా క్లారా ఓ క్షణం నిశ్శబ్దంగా ఉండిపోయారు. నీకు సమయం ఉన్నది స్వేచ్ఛ కోసం పోరాడడానికే టైషా, నన్ను చిన్నగా తడుతూ. ఇప్పటిది ఇప్పుడు అన్నారు క్లారా.